హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం పాలినోమియల్ అనే చాప్టర్ నుండి పబ్లిక్ ఎగ్జామ్లో గ్రాఫ్ను ఉపయోగించి జీరో వాల్యూస్ని కనుగొనండి అనే ప్రాబ్లం రావడం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా బోర్డ్ ఎగ్జామ్లో 6 మార్కులకు తప్పకుండా వచ్చే అవకాశం 99% ఉంది. కాబట్టి చాలా సింపుల్గా మనము 6 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x square plus x minus 2, then find its zeros from the graph. ఓకే, దీంట్లో మనము ఒక పట్టికని తీసుకుందాం. దీనిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. x² అనే ఒక టర్ము, x అనే టర్ము ప్లస్ -2 అనే టర్మ్ 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సొల్యూషన్లో y = x² ప్లస్ x - 2 అని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము y వాల్యూను కనుక్కోవాలి. ఇక్కడ గ్రాఫ్ మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు x వాల్యూస్ కావాలి, y వాల్యూ కావాలి. అంటే x యాక్సెస్ పైన ఉన్న నంబర్ కావాలి, y యాక్సెస్ పైన ఉన్న నంబర్ కావాలి. చూడండి, ఇక్కడ x తీసుకోండి. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? x², ఇక్కడ ప్లస్ x, ఇది -2, దీని వాల్యూ y, ఇక్కడ x, y అని తీసుకోండి. ఇప్పుడు మనము ఈ x వాల్యూస్ను తీసుకుందాం. x వాల్యూస్ను మీరు దాదాపు 0, 1, 2, 3, 4 వరకు తీసుకోవచ్చు. అదే రకంగా -1, -2, -3, -4గా మనము తీసుకోవచ్చు. మన x వాల్యూ ఫస్ట్ 0 తీసుకుందాం. x వాల్యూ 0 తీసుకుందాం. 0² అంటే x² x = 0 అయినప్పుడు x² వాల్యూ ఎంత అవుతుంది? x² = 0 అవుతుంది. కాబట్టి x = 0 కాబట్టి 0 రాసుకోండి. ఇక్కడ -2, ఈ మూడింటిని యాడ్ చేయండి. మూడింటిని యాడ్ చేసినప్పుడు -2 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ x, y వాల్యూస్ x = 0, y -2. ఓకే, అదే రకంగా x = 1 తీసుకుందాం. x = 1 తీసుకుందాం. x = 1 తీసుకున్నప్పుడు x² అంటే x² = 1 అవుతుంది. అదే రకంగా +1 అవుతుంది. ఇది -2. చూడండి, ఇక్కడ +1 +1 -2, +1 +1 -2. ఇక్కడ +1లు 2 ఉన్నాయి, -1లు 2 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు దీని వాల్యూ 0 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ పాయింట్ ఉన్నది? x పాయింట్ 1, y పాయింట్ అనేది 0. x = 1, y = 0 రావడం జరిగింది. చూడండి, ఈ రెండింటిని మనము ఈ గ్రాఫ్ పైన ప్లాటింగ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ x = 0, y = -2. x = 0 అంటే ఇది, y = -2, y = -2 అనేది పాయింట్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మనకు 0, -2 అనే పాయింట్ ఇక్కడ ఉండడం జరిగింది. అదే రకంగా x వాల్యూ 1 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. చూడండి, x = 1 అయినప్పుడు y = 2 వచ్చింది. x = 1 అంటే ఇక్కడ ఉంది. y = 0, y = 0 అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇదేం వాల్యూ? x = 1, y = 0. ఓకే, అదే రకంగా మనము గ్రాఫ్ అనేది ఎట్లా పోతుంది? ఫస్ట్ గ్రాఫ్ అనేది ఈ రకంగా ఓకే, ఈ గ్రాఫ్ అనేది ఈ రకంగా మనకు ఈ నుండి ఇక్కడికి అప్ కావడం జరుగుతుంది. ఓకే, -2 నుండి 1 వరకు అప్ కావడం జరుగుతుంది. అంటే మనం x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసి పైకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ షేప్లో గ్రాఫ్ రావాలి. ఈ షేప్లో గ్రాఫ్ రావాలంటే తప్పకుండా మనము x = 2 తీసుకుందాం. x = 2 తీసుకుందాం. x = 2 అంటప్పుడు ఇక్కడ 2² అంటే వాల్యూ ఎంత? 4. 2 × 2 4. ఇక్కడ +2, ఇది -2. చూడండి, ఇక్కడ మనము ఈ 3 వాల్యూస్ని యాడ్ చేద్దాం. 4 + 2 - 2 ఏమవుతుంది?
ఇక్కడ +2 -2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి +4. y వాల్యూ ఎంత +4. ఇక్కడ x వాల్యూ 2 ఇది 4 +4. x = 2 అంటే ఎక్కడ ఉన్నది చూడండి, x = 2, y = ఏడు ఉన్నది, x = 2 ఇది, y = 4. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ. కాబట్టి ఈ పాయింట్ని మనం ఏమంటాం, x = 2, y = 4 అని ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇక్కడ పాయింట్ని మనము ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ రకంగా పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు గ్రాఫ్ ఎక్కడైతుంది, ఈ రెండు పాయింట్స్ని కలపండి, ఇక్కడ ఈ రకంగా కలపండి. ఓకే, ఈ వైపు పాజిటివ్ వైపు మనకు ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. మరి గ్రాఫ్ ఇటుపక్క కూడా మూవ్ కావాలి. ఇటుపక్క మూవ్ కావాలంటే మనము ఏ వాల్యూస్ తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఈ ఎక్స్ = నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి x = -1 తీసుకోండి. x = -1 తీసుకోండి. x = -1 తీసుకున్నప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 × -1 1. అదే రకంగా x = -2 కాబట్టి x = -1 కాబట్టి -1 రాయండి. ఇక్కడ -2 రాసుకోండి. చూడండి, ఈ మూడు వాల్యూస్ని యాడ్ చేయండి. ఒకటి +1 -1 -2. ఇక్కడ ఏమున్నాయి, ప్లస్లు 1 ఉంది, మైనస్లు 3 ఉన్నాయి కాబట్టి -2 రావడం జరుగుతుంది. ఎందుకంటే +1 -1 క్యాన్సిల్ అవుతుంది, -2 వస్తుంది కాబట్టి ఈ y వాల్యూ ఎంత -2. కాబట్టి x = -1, y = -2. ఇప్పుడు x యాక్సెస్ పైన ఎక్కడ ఉంది, x యాక్సెస్ పైన -1 ఇది, y యాక్సెస్ పైన -2 అంటే ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఈ రకంగా -1 -2 అనేది ఫ్లోటింగ్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఏం కావాలి, x యాక్సెస్ను ఇంటర్సెక్ట్ కావాలి. ఈ యొక్క పారాబోలా x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేయాలి అంటే తప్పకుండా x = -1 ఫస్ట్ తీసుకున్నాం ఆల్రెడీ, x = -2 తీసుకోండి, x = -2 తీసుకోండి. చూడండి, ఇక్కడ x = -2 ఉన్నప్పుడు x² వాల్యూ ఎంత, -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే 4. ఓకే, ఇక్కడ వాల్యూ -2. ఓకే, ఇది కూడా -2. చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఈ మూడు వాల్యూస్ని యాడ్ చేయండి. ఒకటవది +4 -2 -2. చూడండి, ఎన్ని ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ 4 ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా 4 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు 0 రావడం జరిగింది. కాబట్టి x యాక్సెస్ -2, y యాక్సెస్ 0. చూడండి, x యాక్సెస్ -2, y యాక్సెస్ 0 అంటే పాయింట్ ఏడు ఉంటుంది, ఈడ ఉంటుంది, పాయింట్ ఈడ ఉంటుంది. ఓకే, పాయింట్ అక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏం రాసుకున్నాం మనము, x యాక్సెస్ -2, y యాక్సెస్ 0. కాబట్టి ఈ పాయింట్ ఈ నుండి ఇక్కడికి మూవ్ కావడం జరిగింది అంటే x యాక్సెస్ను ఇంటర్సెక్ట్ చేసింది. చూడండి, ఇప్పుడు ఇంకో నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ ఈ మీదికి మూవ్ కావాలంటే -3 తీసుకోవచ్చు, -4 తీసుకోవచ్చు, -5 తీసుకోవచ్చు. కాబట్టి మూవ్ కావాలంటే ఏం తీసుకోవాలి, x వాల్యూస్ ఏం తీసుకోవాలి, -3 తీసుకుందాం. ఇక్కడ x = -3 అన్నప్పుడు x² వాల్యూ అంటే ఏమున్నది, -3 హోల్ స్క్వేర్ అంటే 9. ఓకే, ఇక్కడ -3, x వాల్యూ ఎంత -3, ఇది -2. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి, 9 -3 -2. ఇందులో నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ నంబర్స్ 5 ఉన్నాయి, పాజిటివ్ నంబర్స్ 9 ఉన్నాయి, +9 ఉన్నాయి, -5 ఉన్నాయి కాబట్టి ఎన్ని మిగిలినాయి, +4 మిగిలింది. కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేస్తే +4 రావడం జరిగింది అంటే -3 +4. x యాక్సెస్ పైన -3, x యాక్సెస్ పైన -3 అంటే ఇది ఉంది, y యాక్సెస్ పైన 4 అంటే ఇక్కడ y యాక్సెస్ 4 ఎక్కడ ఉంది, ఇటు ఉంది. కాబట్టి x యాక్సెస్ పైన 3, y యాక్సెస్ పైన 4 అంటే ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి -3 4. ఈ గ్రాఫ్ ఈ పారాబోలను ఇది జాయిన్ చేయండి. ఓకే,
ఇంతటితో స్టాప్ చేయండి. ఈ పారాబోలా -1 -2 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ పాలినోమియల్కి జీరో వాల్యూస్ ఏమవుతుంది 1 అండ్ -2. కాబట్టి మనం ఇక్కడ రాసుకోండి కంక్లూజన్లో ఇక్కడ రాసుకోండి 1 అండ్ -2 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ రాస్తే ఈ రకంగా రాస్తే మీకు 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ రకంగా రాస్తే 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకో ఇక్కడ స్కేల్ అనేది ఒకటి రాయండి. స్కేల్ రాయండి. ఇక్కడ స్కేల్ రాసినప్పుడు ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. ఓకే, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకే, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయండి. ఎందుకంటే ఒక యూనిట్ని ఒక సెంటీమీటర్గా తీసుకున్నాం మనం. ఇక్కడ యూనిట్ని ఒక సెంటీమీటర్గా తీసుకోవడం జరిగింది. ఇక స్కేల్ రాయండి. ఓకే, ఈ రకంగా రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది రావాలంటే తప్పకుండా మీకు ఇక్కడ కొంత ఇంటీజర్కి సంబంధించిన అడిషన్స్, అదే రకంగా నెగిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్కి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ పవర్స్ పెడితే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుందో మీకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ గ్రాఫ్ వాల్యూస్ రావాలంటే మీకు ఇంటీజర్స్ పైన పట్టు ఉండాలి. ఓకే, ఇంటీజర్స్ పైన పట్టు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని ఇంటీజర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 1 స్క్వేర్ పెడితే ఎంత 1 × 1 అంటే 1. 2 స్క్వేర్ రాస్తే 2 × 2 అంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ అంటే 3 × 3 9. 4 స్క్వేర్ అంటే 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 9. అదే రకంగా 5 స్క్వేర్ అంటే 5 × 5 ఈజ్ ఈక్వల్ టు 25. 6 స్క్వేర్ అంటే 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 36. 7 స్క్వేర్ అంటే 7 × 7 ఈజ్ ఈక్వల్ టు 49. ఓకే, ఇంత నేర్చుకుంటే సరిపోద్ది. 1 స్క్వేర్ అని రాగానే మీరు 1 × 2 2 అని రాస్తారు చాలామంది పిల్లలు. అక్కడనే చాలామంది పొరపాటు చేయడం జరుగుతుంది. 2 స్క్వేర్ అంటే 2 2 4 అని రాస్తారు. చాలా అన్ని ఇట్లా రాసిన సేమే ఉంటుంది కాబట్టి అక్కడేం ప్రాబ్లం కాదు. కానీ 3 స్క్వేర్ అంటే చాలామంది పిల్లలు 6 రాయడానికి ప్రయత్నం చేస్తారు. 6 × 6 3 × 3 రాయరు. 2 3 6 అని రాస్తారు. 3 × 3 9 రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ రకంగా ఈ వాల్యూస్ మీరు నేర్చుకోండి. అదే రకంగా -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1 ఈజ్ ఈక్వల్ టు 1. -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది. ఇక్కడ 4 అవుతుంది. -3 హోల్ స్క్వేర్ అంటే -3 × -3 మైనస్ 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 9 వస్తుంది. ఓకే, -4 హోల్ స్క్వేర్ అంటే -4 × -4 ప్లస్ 16 రావడం జరుగుతుంది. -5 హోల్ స్క్వేర్ అంటే -5 × -5 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 25 రావడం జరుగుతుంది. -6 హోల్ స్క్వేర్ అంటే -6 × -6 స్క్వేర్ రావడం జరుగుతుంది. అదే రకంగా 36 రావడం జరుగుతుంది. -7 హోల్ స్క్వేర్ అంటే -7 × -7 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 49 రావడం జరుగుతుంది. -8 హోల్ స్క్వేర్ అంటే -8 × -8 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 64 రావడం జరుగుతుంది. వీటిపైన పర్ఫెక్ట్ మీకు పట్టు ఉండాలి. స్క్వేర్ వాల్యూస్ పైన మీకు పట్టు ఉండాలి. అదే రకంగా ఇంటీజర్స్ యొక్క అడిషన్స్ పైన పట్టు ఉండాలి. ఓకే, అడిషన్స్ పైన పట్టు ఉండాలి. చూడండి, దీనిలో చాలా మట్టుకు ఇక్కడ ఎలాంటి ఇంటీజర్ అడిషన్ వస్తుందంటే ఇంటీజర్ యొక్క అడిషన్ వస్తుందంటే ఇక్కడ 4 వస్తుంది, -5 వస్తుంది, -6 వస్తుంది. దీని వాల్యూ ఎంత? ఈ మూడు టర్మ్స్ని మనము యాడ్ చేయాలి. చూడండి,
ఇలా నెగిటివ్ టర్మ్స్ ఏమున్నాయి, ప్లస్ అనేది ఒక 4 ఉంది, నెగిటివ్స్ 11 ఉన్నాయి. కాబట్టి ఎన్ని పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి మనకు, పాజిటివ్ కంటే నెగిటివ్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ 7 ఎక్కువ ఉన్నాయి కాబట్టి -7 దానికి వాల్యూ. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ -5 +6 +4 -6 ఉందనుకోండి. చూడండి ఇక్కడ నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, -11, పాజిటివ్ నంబర్స్ 4 ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ నంబర్స్ కంటే నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి చూడండి, -7. చూడండి ఇక్కడ 4, ఓకే, 4 3 7. చూడండి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, +7 4 ఎంత, +11 -3. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ 3 ఉన్నాయి, పాజిటివ్ వాల్యూస్ +11 ఉన్నాయి. కాబట్టి ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ప్లస్లు ఎక్కువ ఉన్నాయి అంటే ప్లస్లు 8 ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ప్లస్లు 8 ఎక్కువ ఉండడం జరుగుతుంది. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 -2 -3. చూడండి ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే. ప్లస్ వాల్యూస్ 1 ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ -5 ఉన్నాయి. ఎన్ని నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ కంటే, ప్లస్లు 1 ఉంటే మైనస్లు 5 ఉన్నాయి. కాబట్టి నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ 4 ఎక్కువ ఉన్నాయి. కాబట్టి -4, దీని వాల్యూ ఎంత, -4. ఎన్ని ఎక్కువ ఉన్నాయి చూసుకోండి, పాజిటివ్ కంటే నెగిటివ్స్, పాజిటివ్స్ కంటే నెగిటివ్ వాల్యూస్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి, 4, కాబట్టి -4. ఓకే, ఈ రకంగా మీరు ఇంతకుముందు మనం ఇంటీజర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని చూడండి, మీకు ఇంటీజర్ అడిషన్ అనేది చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈ మూడు కాన్సెప్ట్స్ మీకు రావాలి. ఈ 3 కాన్సెప్ట్తో పాటు ఇంకో మల్టిప్లికేషన్ కూడా రావాలి. చూడండి మీకు ఇట్లా వస్తుంది, -2 × 3 వస్తుంది. ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్, ఇంటూ చేయడం జరుగుతుంది, మల్టిప్లికేషన్ చేయడం జరుగుతుంది, మల్టిప్లై చేయాలి. ప్లస్ మైనస్ అంటే -6. అదే రకంగా -2 -1 ఉండదు అనుకోండి, 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్, ఓకే, ఇక్కడ 2 అవుతుంది. ఓకే, సైన్ ఏమవుతుంది, ప్లస్ సైన్ అవుతుంది, 2 1 × 2 అని రావడం జరుగుతుంది. చూడండి దీన్నే మనము -2 + 3 అంటే ఏం రాయొచ్చు, -2 + 3 అంటే మైనస్ల కన్నా ప్లస్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంటూ లేదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ అడిషన్ ఉన్నది, దీని మధ్యన మల్టిప్లికేషన్ ఉన్నది. కాబట్టి దీని వాల్యూ +1 రావడం జరుగుతుంది, దీనివల్ల +1 రావడం జరుగుతుంది. ఓకే, 2 × -5 అంటే దీంట్లో ఎన్ని మైనస్లు ఉన్నాయి, నెగిటివ్స్ నెంబర్స్ ఒకటి ఉంది కాబట్టి, నెగిటివ్ నెంబర్ ఒకటి ఉంది కాబట్టి -2 5 10 రాయొచ్చు. అదే రకంగా అడిషన్ అన్నప్పుడు ఎట్లా చేయాలి, 2 + -5 అంటే ఇక్కడ నెగిటివ్ నంబర్స్ పాజిటివ్ కంటే 3 ఉన్నాయి కాబట్టి ఎక్కువ, -3 దాని యొక్క వాల్యూ. చాలా జాగ్రత్తగా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 మైనస్లు ఉంటే ఆ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ప్లస్ అవుతుంది, ఒక్క మైనస్ ఉంటే తప్పకుండా మైనసే వస్తుంది. ఓకే, ఈ అడిషన్ పైన మల్టిప్లికేషన్ మీద చాలామంది పిల్లలకు డౌట్స్ బాగుంటాయి. దీనివల్లనే చాలామంది పిల్లలు డౌట్స్ తోటి ఈ గ్రాఫ్ ప్రాబ్లం చేయడం చాలామంది పిల్లలకు రావడం లేదు. కాబట్టి వీటిపైన పర్ఫెక్ట్ అవగాహన మీకు ఉండాలి. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. -3 × -2. ఇక్కడ మైనస్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది, 3 2 6. అదే అడిషన్ చేసేటప్పుడు -3 + -2 అంటే ఇక్కడ ఎన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అని లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే -5 ఉన్నాయి. ఎన్ని మైనస్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని మైనస్లు ఉన్నాయి, 5 మైనస్లు ఉన్నాయి. ఇక్కడ -3 × -2 అన్నప్పుడు 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది, 3 రెట్ల మారేస్తుంది. ఇంటీజర్స్ యొక్క అడిషన్ మల్టిప్లికేషన్ మీద మీకు సరైన అవగాహన ఉంటే చాలా ఈజీగా గ్రాఫ్ ప్రాబ్లమ్స్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లంను చూద్దాం. ఇది కూడా పబ్లిక్ ఎగ్జామ్లో 6 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఇది ఒక PYQ, ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరిగింది. చూద్దాం. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ ఆఫ్ P of X
ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x మైనస్ 3. దెన్ ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఫైండ్ ఇట్స్ జీరోస్ ఆఫ్ ది గ్రాఫ్. దీని వాల్యూస్ మనం కనుక్కుందాం. చూడండి సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x మైనస్ 3 అని రాసుకోండి. ఒక టేబుల్ గీసుకోండి. అదే రకంగా మీకు ఇచ్చిన గ్రాఫ్ పేపర్ పైన హారిజాంటల్గా x యాక్సెస్ని, వర్టికల్గా y యాక్సెస్ని గీసుకొని దీన్ని 0 ఇక్కడ రైట్ సైడ్ 0, ఈ రెండు x యాక్సెస్ y యాక్సెస్ ఇంటర్సెక్ట్ చేసిన దాన్ని ఒరిజిన్ అంటారు. దాన్ని 0తో చూపించండి. 0 నుండి రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ నంబర్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగిటివ్ నంబర్స్, పైన వెళ్తే పాజిటివ్ నంబర్స్, కింద వెళ్తే నెగిటివ్ నంబర్స్ గీయడం జరుగుతుంది. ఇక్కడ మనము స్కేల్ రాసుకుందాం. ఇక్కడ స్కేల్ రాసినప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాం. చూడండి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాసుకోండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాసుకోండి. ఓకే, మనము గ్రాఫ్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు పాలినోమియల్లో ఏమి ఇవ్వడం జరిగింది, x² ప్లస్ 2x మైనస్ 3 ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ x వాల్యూస్ రాసుకోండి. x అని రాసుకోండి. ఫస్ట్ టర్మ్ ఏంటి, x². సెకండ్ టర్మ్ ఏంటి, ప్లస్ 2x. థర్డ్ టర్మ్ ఏంటి, 3. ఇక్కడ y ఈక్వల్ రాసుకోండి. ఈ x, y అని రాసుకోండి. ఇది వరకు మనము ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ చేయడం జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి. అన్నిటికి కూడా ఇదే రకంగా రాసుకోండి. రాసుకొని ఇక్కడ గ్రాఫ్ను గీయాలంటే x వాల్యూస్ కొన్ని తీసుకొని y వాల్యూస్ కూడా కనుగొనాలి. x వాల్యూస్ తీసుకొని y వాల్యూను కనుగొనాలి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ 0 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. కాబట్టి 0² x ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు x² వాల్యూ ఎంత అవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 0, 2 ఇంటూ 0 అంటే 0నే వస్తుంది. అంటే 2x అంటే ఏంటి, ఇక్కడ 2x అంటే 2 ఇంటూ x అన్నట్టు. x అంటే x ఈక్వల్ 0 కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 0 వాల్యూ 0ని. తర్వాత -3 అనేది చేంజ్ కాదు కాబట్టి అట్లే రాసుకోండి. 0 ప్లస్ 0 ప్లస్ -3 కాబట్టి ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు -3 రావడం జరుగుతుంది. ఇక్కడ x, y వాల్యూ, x వాల్యూ 0, y వాల్యూ -3. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్లోటింగ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్లోటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. x యాక్సెస్ మీద 0, y యాక్సెస్ మీద -3 అంటే ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి 0, -3 అని రాయండి. ఓకే, మళ్ళీ పాజిటివ్ వాల్యూ తీసుకుందాం, 1 తీసుకుందాం. పాజిటివ్ వాల్యూ 1 తీసుకుందాం. చూడండి 1 తీసుకున్నప్పుడు 1² ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు x² వాల్యూ ఎంత, 1². 1² అంటే ఇక్కడ ఆల్రెడీ 1² అంటే 1 ఇంటూ 1 1. ఇక్కడ 2x అంటే 2 ఇంటూ 1 వాల్యూ 2 కాబట్టి దీని వాల్యూ 2 వస్తుంది. 2 ఇంటూ 1 వాల్యూ 2. చూడండి ఇది ఇలా -3 వస్తుంది. చూడండి ఇక్కడ +1 +2 -3, +1 +2 -3. ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉన్నాయి చూడండి, 3 ప్లస్లు ఉన్నాయి, 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి ఇక్కడ 0 రాసుకోండి. ఈ 3 యాడ్ చేస్తే ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది, 1, y వాల్యూ 0. చూడండి x యాక్సెస్ మీద చూడండి x వాల్యూ 1, y వాల్యూ 0 అంటే ఇదే. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. x యాక్సెస్ మీద 0 అంటే ఇది, x యాక్సెస్ మీద 1, y యాక్సెస్ మీద 0 అంటే ఇది రాసుకోండి 1, 0. ఈ రెండు పాయింట్లను జాయిన్ చేయండి, కలపండి. అదే రకంగా మనకు x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసింది పారాబోలా. కాబట్టి కొంత పైకి పోవాలంటే 2 కానీ 3 కానీ 4 కానీ తీసుకోవచ్చు మనం. కాబట్టి మనం 2 అనే నంబర్ను x వాల్యూ తీసుకుందాం. x వాల్యూ 2 తీసుకోండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుందాం. ఇక్కడ 2² అంటే ఆల్రెడీ 4. అదే రకంగా చూడండి ఇక్కడ 2x అంటే 2 ఇంటూ ఈ x వాల్యూ 2 కాబట్టి దీని వాల్యూ 4 కాబట్టి +4, ఇది -3. చూడండి ఈ మూడింటిని యాడ్ చేద్దాం. +4 +4 -2, +4
+4 -3 పాజిటివ్లు 8 ఉన్నాయి, నెగిటివ్లు 3 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ +5. ఎంత? దాని వాల్యూ +5. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు +5 రావడం జరిగింది. కాబట్టి x యాక్సెస్ మీద x వాల్యూ 2, y వాల్యూ +5. చూడండి ఇక్కడ x యాక్సెస్ మీద x వాల్యూ ఎంత ఉంది? 2. స్ట్రేట్గా తీసుకోండి. x యాక్సెస్ మీద 2, 5 వరకు తీసుకోండి. ఇది y 5. ఇక్కడ మనం రెండు ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 2,5 దీని యొక్క వాల్యూ 2,5 దాని యొక్క వాల్యూ. ఈ పారాబోలా ఈ నుండి మీకు జాయిన్ చేయండి, డైరెక్ట్ రావడం జరిగింది. ఓకే, ఈ పారాబోలా x యాక్సెస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేయాలి. 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేయాలి. 1 టైం ఇంటర్సెక్ట్ చేసింది. మనకు పారాబోలా ఎలా ఉండాలి? యూ షేప్లో రావాలి. ఇట్లా యూ షేప్లో రావాలి. కాబట్టి మరి పారాబోలా ఇటు అయింది, మళ్ళీ ఇంకో సైడ్ ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళాలి. మరి ఇటు వెళ్ళాలంటే x యాక్సెస్ పైన ఏ నంబర్స్ తీసుకోవాలి మనం? నెగిటివ్ -1, -2, -3, -4 వాల్యూస్ తీసుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్ సైడ్ మనం తీసుకోవద్దు. పాజిటివ్ నెంబర్ సైడ్ సరిపోయింది మనకి, ఎందుకంటే ఈ x యాక్సెస్ని ఇది ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడితో సరిపెట్టాలి, ఇది ఇక్కడితో ఆపేయండి. ఇక్కడ -1 తీసుకోండి. ఓకే, -1 తీసుకుందాం. x ఈక్వల్ టు -1 తీసుకుందాం. x ఈక్వల్ టు -1. చూడండి x ఈక్వల్ టు -1, x స్క్వేర్ అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్. -1 ఇంటూ -1 1. ఓకే, ఇక్కడ ఏమైంది? 2x వాల్యూ ఎట్లుంటుంది? 2x అంటే 2 ఇంటూ x వాల్యూ ఎంత? -1. చూడండి ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి -2 1 జా 2, కాబట్టి దీని వాల్యూ -2. ఈ -3 అనేది ఈ రకంగా రాసుకోండి. చూడండి ఈ మూడింటిని యాడ్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 +1 -2 -3. చూడండి ఇక్కడ +1 ఉంది, మైనస్లు 5 ఉన్నాయి. పాజిటివ్ల కంటే నెగిటివ్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి? -4. కాబట్టి y వాల్యూ -4 రావడం జరిగింది. x వాల్యూ -1, y వాల్యూ -4. x వాల్యూ -1, y వాల్యూ -4. చూడండి x వాల్యూ 1, y వాల్యూ -4. x వాల్యూ చూడండి ఇది ఉంది. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? x వాల్యూ ఇక్కడ నుంచి ఇటు వస్తుంది, y వాల్యూ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది. కాబట్టి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి ఆ పాయింట్ ఏడు ఉంటుంది? ఈడ పాయింట్ ఉంటుంది. కాబట్టి మనము ఆ పాయింట్ని చూద్దాం. -1 -4. ఓకే, ఈ కరువుని ఇక్కడి నుంచి దీనికి ఇంటర్సెక్ట్ చేయండి. ఓకే, మనకు కరువు ఎటు పోవాలి? ఈ x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసి పైకి వెళ్ళాలి. అంటే -1 సబ్స్టిట్యూట్ -1 తీసుకున్నప్పుడు కరువు కిందికి రావడం జరిగింది. ఈ కరువు అనేది ఇటు రావాలి కాబట్టి ఇప్పుడు -2 తీసుకుందాం. x ఈక్వల్ టు -2 తీసుకుందాం. x ఈక్వల్ టు -2 తీసుకుందాం. -2 హోల్ స్క్వేర్ అంటే 4. -2 హోల్ స్క్వేర్ 4. ఇక్కడ చూడండి 2x 2 ఇంటూ -2 అంటే ఈ ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఒక ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. 2 2 జా 4, కాబట్టి ఇక్కడ -4 రావడం జరుగుతుంది. ఇది -3. ఈ మూడింటిని యాడ్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 -4 -3. ఇక్కడ ప్లస్లు 4 ఉన్నాయి, మైనస్లు 7 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ -3. దీని వాల్యూ ఎంత? -3. కాబట్టి -2 -3 దీని యొక్క వాల్యూ. చూడండి x వాల్యూ -2 తీసుకున్నప్పుడు y వాల్యూ -2 వస్తుంది, -3 వచ్చింది. x వాల్యూ -2 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత? -3 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్ట్ కావడం జరిగింది. అక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఏంది? ఇది ఏ పాయింట్ ఏంటి? -2 -3. కాబట్టి ఈ పాయింట్ ఈ నుంచి ఈ కర్వ్ ఈ పాయింట్కు జాయిన్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు -2 తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది, కొంత అప్పు కావడం జరుగుతుంది. కర్వ్ అనేది అప్కు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు -3 తీసుకుందాం. x ఉన్నక్కడ -3 తీసుకోవాలి. x ఉన్నక్కడ -3 తీసుకుందాం. అంటే ఈ కర్వ్ అనేది x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేయాలి కాబట్టి -3 తీసుకుందాం. -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? x స్క్వేర్ వాల్యూ ఎంత? x స్క్వేర్ వాల్యూ అంటే x ఈక్వల్ టు 3 -3 కాబట్టి -3 హోల్ స్క్వేర్ అంటే +9. ఎంత? +9. ఓకే, 9 అని రాసుకోండి. x ఈక్వల్ టు 9
2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఇంటూ -3 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -3 ఒక మైనస్ ఉంది కాబట్టి -3 6 కాబట్టి -6 అదే రకంగా ఇక్కడ -3 రావడం జరిగింది. ఈ మూడు నంబర్స్ని యాడ్ చేద్దాం. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు 9 - 6 -3 చూడండి ఇక్కడ ప్లస్లు 9 ఉన్నాయి మైనస్లు 9 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0 కాబట్టి y వాల్యూ 0 రావడం జరుగుతుంది. -3 0 చూడండి x దగ్గర -3 y దగ్గర 0 అంటే ఏడుంటుంది ఈడ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు పాయింట్స్ ఏం వస్తున్నాయి చూడండి -3 -3, 0 కాబట్టి ఈ కర్వ్ని ఈ రెండింటికి జాయిన్ చేయండి. ఓకే మనకి ఏం కావాలి x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది కానీ కొంత పైకి ఇక్కడ ఆపినా సరిపోతుంది కానీ కొంత పైకి పోవాలంటే x ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోండి -4 తీసుకోండి. చూడండి x ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకున్నప్పుడు -4 హోల్ స్క్వేర్ తీసుకుందాం -4 హోల్ స్క్వేర్ తీసుకుందాం -4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 16 రావడం జరుగుతుంది. ఇక్కడ 2x అంటే ఏంటి 2 ఇంటూ -4x 2 ఇంటూ -4 అంటే -8 కాబట్టి -8 రావడం జరుగుతుంది -3 రావడం జరుగుతుంది. ఈ మూడింటిని యాడ్ చేయండి 16 -8 -3 16 -8 -3 16 ఈ రెండింటిని యాడ్ చేసినాం -11 ఎన్ని ఎక్కువ ఉన్నాయి నెగిటివ్లు పాజిటివ్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఓకే ప్లస్లు 5 ఉన్నాయి కాబట్టి y వాల్యూ +5 రావడం జరిగింది. చూడండి -4 ఇక్కడ +5 చూడండి ఇక్కడ -4 వాల్యూ ఇది ఉంది +5 వాల్యూ ఎక్కడ ఉంది చూడండి మీదికి ఉంది చూడండి ఇక్కడ మీదికి ఉంది -4 వాల్యూ +5 వాల్యూ ఇక్కడ +5 వాల్యూ అంటే ఇట్లా రావడం జరుగుతుంది -4 వాల్యూ అనేది మీదికి పోవడం జరిగింది. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ ఇలా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాం మనం x యాక్సెస్ పైన -4 ఉంది y యాక్సెస్ పైన 5 ఉంది కాబట్టి ఇది -4.5. ఇప్పుడు ఈ పాయింట్కి ఇంతకుముందు ఉన్న పాయింట్ను యాడ్ చేయండి జాయిన్ చేసినప్పుడు ఒక పారాబోలా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇవి ఈ పారాబోలా అనేది x యాక్సెస్ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది ఇక్కడ 1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది ఇక్కడ -3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి మనకు 0 వాల్యూస్ ఈ పారాబోలాను ఉపయోగించి కనుగొనడం జరిగింది. అంటే x యాక్సెస్ని ఈ పారాబోలా ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో ఆ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ని మనం 0 వాల్యూస్ అంటాం. పారాబోలా x యాక్సెస్ని ఏ నంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది 1 and -3 are zeros of polynomial అని రాసుకుంటే దీని వాల్యూ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రాఫ్ను ఉపయోగించి 0 వాల్యూస్ను కనుగొనడం జరిగింది కాబట్టి దీని 0 వాల్యూస్ 1 and -3. ఓకే ఇంకొంత స్పీడప్ చేద్దాం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఇది కూడా PYQ కాబట్టి ఇది 6 మార్క్స్ క్వశ్చన్. ఓకే ఇదే రకంగా మనం ఒక టేబుల్ను తయారు చేసుకుందాం ఒక గ్రాఫ్ను తయారు చేసుకుందాం. ఓకే దీని స్కేల్ రాసుకుందాం x యాక్సిస్ y యాక్సిస్ ఓకే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాసుకోండి. చూడండి చాలా స్పీడ్గా మనం ప్రాబ్లం చేద్దాం. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి x² అండ్ -4x + 3 అనే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు x² - 4x + 3 అనే దీనికి 0 వాల్యూస్ను మనం ఫైండ్ చేద్దాం. చూడండి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x² - 4x + 3 దెన్ ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ద గ్రాఫ్. చూడండి ఇక్కడ మనం దీన్ని ఇంతకుముందు తీసుకున్నట్టే x తీసుకుందాం
తర్వాత ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్, తర్వాత -4x ప్లస్ 3, ఇక్కడ y వాల్యూ, ఇక్కడ x కామా y. ఓకే, కొంత స్పీడప్ తోటి కొంత ఫాస్ట్గా ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, x వాల్యూ 0 తీసుకుందాం. x వాల్యూ ఎంత, 0 తీసుకుందాం. ఓకే, 0 తీసుకున్నప్పుడు 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది, 4 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. అదే రకంగా +3, ఈ 0కు 0 +3 యాడ్ చేసినప్పుడు దీని వాల్యూ +3 వస్తుంది. కాబట్టి 0,3 రావడం జరిగింది. ఓకే, 0,3 అంటే ఇక్కడ ఉంటుంది, x యాక్సెస్ మీద 0, y యాక్సెస్ మీద 3, x యాక్సెస్ మీద 0, y యాక్సెస్ మీద 3 అంటే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి x యాక్సెస్ మీద 0 అంటే ఇది, y యాక్సెస్ మీద 3 అంటే ఇది రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పాయింట్స్ పెట్టుకున్నప్పుడు మనము ఇది 0,3 అని రాయొచ్చు, దీన్ని 0,3 అని రాయొచ్చు. అంటే y యాక్సెస్ పైన ఉంటుంది, 0,3 అంటే y యాక్సెస్ పైన ఉంటుంది. ఓకే, అదే రకంగా మనము చూడండి, పాయింట్ ఇటు వచ్చింది, మనం ఇటు తీసుకుందామా తెలియదు. ఫస్ట్ పాజిటివ్ సైడ్ తీసుకుందాం, చూద్దాం పాజిటివ్ సైడ్ వెళ్తుందా ఈ యొక్క పారాబోలా, నెగిటివ్ సైడ్ వెళ్తుందో. ఒకసారి పాజిటివ్ వాల్యూ, ఒకసారి నెగిటివ్ వాల్యూ తీసుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి, 1 తీసుకుందాం, దీని వాల్యూ 1 తీసుకుందాం. ఓకే, 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ రావడం జరుగుతుంది, ఇది +1. ఇప్పుడు -4 ఇంటూ 1 యాడ్ చేసి మల్టిప్లై చేసినప్పుడు -4ను 1 ఇంటూ చేసినప్పుడు -4 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ -4, ఇది +3. ఇక్కడ మూడింటిని యాడ్ చేయండి, ఈ నంబర్స్ మూడింటిని యాడ్ చేసినప్పుడు +1 -4 +3 ఈక్వల్ టు -4 ఉన్నాయి +4 ఉన్నాయి, కాబట్టి దీని విలువ 0. కాబట్టి y వాల్యూ 0 రావడం జరిగింది, 1,0. చూడండి, x యాక్సెస్ పైన 1, y యాక్సెస్ పైన 0 అంటే ఇక్కడ గ్రాఫ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ కావడం జరిగింది. x యాక్సెస్ మీద, ఓకే, x యాక్సెస్ మీద 1, y యాక్సెస్ మీద 0. కాబట్టి ఇది కూడా 1,0 ఇక్కడ ఇంటర్సెక్ట్ కావడం జరిగింది. ఈ రెండింటికి యాడ్ చేయండి. చూడండి, గ్రాఫ్ అనేది నెగిటివ్ సైడ్ వెళ్తలేదు, పాజిటివ్ సైడే వెళ్తుంది. చూడండి, 2 తీసుకుందాం. ఇక్కడ x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ x స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, డైరెక్ట్ రాయండి. అదే రకంగా -4 ఇంటూ 2, -4 ఇంటూ 2 అంటే -4 ఇంటూ 2 ఈక్వల్ టు -8. కాబట్టి ఇక్కడ -8, ఇక్కడ +3, ఈ మూడింటిని యాడ్ చేయండి, ఈ 3 నంబర్స్ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది 3 నంబర్ యాడ్ చేసినప్పుడు చెప్పండి. ఓకే, ఎంత వస్తుంది, +4 -8 +3. ఓకే, ఎన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 8 ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ 7 ఉన్నాయి. కాబట్టి ఒక నెగిటివ్ నెంబర్ రావడం జరిగింది. కాబట్టి దీని వాల్యూ యాడ్ చేసినప్పుడు -1 వస్తుంది. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఎంత ఉంది, 2, x యాక్సెస్ 2, x వాల్యూ 2, y వాల్యూ -1, x వాల్యూ 2, y వాల్యూ -1 అంటే ఎక్కడ వస్తుంది, ఇవి ఇక్కడ వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకే, x యాక్సిస్ 2, y యాక్సిస్ -2, ఇక్కడ పాయింట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ రకంగా పాయింట్ చేసుకోవడం మీకు రావాలి. ఇక్కడ 2, -1 ఈ రకంగా పాయింట్ రావడం జరిగింది. ఇప్పుడు 3 తీసుకుందాం. 3 స్క్వేర్ అంటే ఎంత, x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఓకే, 3 స్క్వేర్ అంటే 9, ఇక్కడ 9 రావడం జరిగింది. ఇక్కడ 4ని 3తో ఇంటూ చేసినాం, -4ని 3తో మల్టిప్లై చేయాలి. -4x అంటే -4ని 3తో మల్టిప్లై చేసినప్పుడు -12 ఎంత వస్తుంది, -12 వస్తుంది. ఇక్కడ -4 ఇంటూ 3 అన్నప్పుడు -3, 4 3 జా 12 రావడం జరిగింది. అదే రకంగా +3 అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి, ఈ 3 నంబర్స్ని యాడ్ చేయండి. ఇక్కడ +9 ఉన్నది, -2 ఉన్నది, +3 ఉన్నది. కాబట్టి ప్లస్లు 12 ఉన్నాయి, మైనస్లు 12 ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి y వాల్యూ 0 రావడం జరిగింది. 3,0 దీని యొక్క రావడం జరిగింది. అంటే ఈ పాయింట్ని ఇక్కడ నంబర్ గ్రాఫ్ పైన ప్లోటింగ్ చేద్దాం. x యాక్సెస్ మీద 3, x యాక్సెస్ మీద 3 అంటే ఇక్కడ ఉంటుంది, y యాక్సెస్ మీద 0 అంటే ఇదే పాయింట్ మీద ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ మనం ఏం రాసుకోవచ్చు,
ఈ పాయింట్ ఏం రాసుకోవచ్చు 3,0 3,0 కాబట్టి ఈ యొక్క ఈ కరువు ఎక్కడ ఉంది ఇక్కడ దాకా వెళ్ళింది. ఓకే 3 దాకా వెళ్ళింది, ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసింది. ఒకవేళ మీరు స్టాప్ చేద్దాం అనుకుంటే ఇక్కడతో స్టాప్ చేయొచ్చు, కానీ మనకు యూ షేప్లో పారాబోలా రావాలి కాబట్టి ఇంకో నంబర్ని తీసుకోండి, లేకపోతే ఇక్కడికి స్టాప్ చేసినా మీకు ఆల్రెడీ 0 వాల్యూస్ రావడం జరిగింది. ఒకటి ఈ యొక్క పారాబోలో ఏ ఎక్స్ యాక్సెస్ని ఏ నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది 1 దగ్గర చేసింది, మళ్ళీ 3 దగ్గర చేసింది, కాబట్టి 0 వాల్యూస్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇక్కడికి ఆపినా కానీ మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. చూడండి 4 వాల్యూ తీసుకోండి. 4 వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ x² అంటే 4² అంటే ఎంత 16, -4 ఇంటూ +4 ఇంటూ చేసినప్పుడు -4 ఇంటూ 4 ఇంటూ చేసినప్పుడు -16 రావడం జరుగుతుంది. -16 ఇక్కడ +3, ఈ మూడింటిని యాడ్ చేయండి. +16 -16 +3 చూడండి, ప్లస్లో 19 ఉన్నాయి, మైనస్లు 16 ఉన్నాయి, కాబట్టి ప్లస్లు 3 మిగిలినాయి. కాబట్టి ఇక్కడ ప్లస్లు పాజిటివ్లు 3 ఉన్నాయి. ఎక్స్ ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 3. చూడండి ఎక్స్ వాల్యూ 4 ఇది ఉంది, వై వాల్యూ ఎంత 3, అంటే 3 అంటే మీదికి పోవాలి. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ మీదికి వెళ్ళిన కొద్దీ వై వాల్యూ 3 అంటే ఇక్కడ నుంచి ఈడ ఇంటర్సెక్ట్ అయింది, ఈడ పాయింట్ వస్తుంది అన్నట్టు. కాబట్టి మనకు పాయింట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ పాయింట్ ఏమంటుంది 4,3. కాబట్టి ఈ పాయింట్ను ఇక్కడ జాయిన్ చేయండి. ఆల్రెడీ మనకు పారాబోలా యూ షేప్లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పారాబోలా ఎక్స్ యాక్సెస్ని ఒకటి 1 దగ్గర ఇంకోటి 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ పాలినోమియల్కి 1 అండ్ 3 అనేటి 0 వాల్యూస్. కాబట్టి ఇది రాసుకోండి 1. ఓకే ఇక్కడ రాసుకుందాం 1 and 4 are zeros of polynomial. ఓకే ఈ కంక్లూజన్ రాయండి. ఈ కంక్లూజన్ రాసిన తర్వాత దీనికి మీకు 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఏంది సార్ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అన్నీ తీసుకోలేదు అంటే తీసుకొని అవసరం లేదు. మనకు నెగిటివ్ నెంబర్స్ తీసుకొని అవసరం లేదు. మనకు ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఎన్ని అవసరం పడ్డాయి కాలమ్స్ 1 2 3 4 5 కాలమ్స్ మాత్రమే మనకు అవసరం పడ్డాయి. కాబట్టి ఈ రకంగా ఒక టేబుల్ని ముందే కొట్టుకోండి. అవసరం ఉన్నన్ని కాలమ్స్ కానీ లైన్స్ కానీ కొట్టుకుంటే ఈ టేబుల్ తయారు చేసుకుంటే. కాబట్టి ఈ యొక్క 0 వాల్యూస్ ఏంటి, ఈ ప్రాబ్లంలో 0 వాల్యూస్ ఏంటి 1 and 4 0 వాల్యూస్. ఓకే రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇంకొంత స్పీడప్ చేసుకుందాం, స్పీడప్ చేద్దాం ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకే చూడండి ఇది కూడా 6 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది. 6 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఇది కూడా PYQA, ఇది కూడా PYQ. చూడండి డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది పాలినోమియల్ P of x is equal to x² - 5x + 6, దెన్ ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ది గ్రాఫ్. ఓకే దీని యొక్క ఈ పాలినోమియల్కి సంబంధించిన పాలినోమియల్కి మనము 0 వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ మీరు ఏం రాసుకున్నారు, ఇక్కడ ఏం రాసుకోవాలి, ఇక్కడ x అని రాయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమున్నది x², సెకండ్ టర్మ్ ఏమున్నది -5x, థర్డ్ టర్మ్ ఏముంది +6. ఇక్కడ y రాయండి, ఇక్కడ x, y రాయండి, సరిపోతుంది. ఇది అన్ని ప్రాబ్లంకు ప్రతి ప్రాబ్లంకు ఇలాగే రాయండి. ఓకేనా రైట్. ఫస్ట్ x = 0 తీసుకోండి. x = ఏం తీసుకుందాం 0 తీసుకుందాం. x = 0 తీసుకుందాం. 0² అంటే వాల్యూ 0నే. -5ని 0తో మల్టిప్లై చేస్తే 0నే. ఇక్కడ +6, ఈ మూడింటిని యాడ్ చేస్తే +6 రావడం జరిగింది. x వాల్యూ 0, y వాల్యూ 6 ఇట్లా తీసుకోండి. కాబట్టి 0, 6 x యాక్సెస్ మీద 0 ఇక్కడ ఉంది, y యాక్సెస్ మీద 6 +6 ఇక్కడ ఉండడం జరిగింది, ఇక్కడ +6 ఉండడం జరిగింది. కాబట్టి 0, ఇక్కడ ఏంది ఇక్కడ +6 రావడం జరిగింది. ఇది
ఇక్కడ రాద్దాం 0,6 అనే పాయింట్ ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఇప్పుడు మరి పారాబోలా రైట్ సైడ్ వెళ్తుందా, పారాబోలా ఇటు నుంచి ఇటు వస్తుందా, అటు నుంచి అటు పోతుందో అని తెలాలంటే తప్పకుండా ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుంటేనే మనకు ఆ యొక్క పారాబోలా ఏ సైడ్ వెళ్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ పాజిటివ్ నెంబర్ తీసుకుందానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, పాజిటివ్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ x = 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే ఎంత, 1 వచ్చింది. ఇప్పుడు -1ని -5ని 1 చే మల్టిప్లై చేసినప్పుడు 5x అంటే ఏంటి, 5ని x వాల్యూ చేత మల్టిప్లై చేయాలి. మనం తీసుకున్న వాల్యూ 1 కాబట్టి మల్టిప్లై చేసినప్పుడు -5. ఓకే, ఇక్కడ -5 రావడం జరిగింది, ఇక్కడ +6 రావడం జరిగింది. చూడండి ఈ మూడింటిని యాడ్ చేయండి. మూడింటిని యాడ్ చేసినప్పుడు 1 -5 +6. చూడండి ప్లస్లు ఎన్ని ఉన్నాయి, ప్లస్లు 7 ఉన్నాయి, మైనస్లు 5 ఉన్నాయి కాబట్టి ప్లస్లు 2 మిగులుతాయి. కాబట్టి ఇక్కడ ప్లస్లు 2 దీన్ని యాడ్ చేస్తే +2. x యాక్సెస్ ఎంత 1, y యాక్సెస్ 2. చూడండి ఈ కర్వ్ ఇక్కడ ఏంటి 1 x యాక్సెస్ మీద 1, y యాక్సెస్ మీద 2. కాబట్టి ఈ కర్వ్ మీదికి పోవడం జరిగింది, ఇట్లా పోయి ఈ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ పాయింట్ను మనము చూపించినప్పుడు ఇక్కడ మనము చూపించవచ్చు ఇది 1,2 అనే పాయింట్. కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. చూడండి పాజిటివ్ సైడ్ వెళ్తుంది మనకు, కాబట్టి ఇక్కడ నెగిటివ్ నంబర్స్ మనం తీసుకొని అవసరం లేదు. ఇట్లా పోయి ఎట్లా వస్తుంది, ఇట్లా వచ్చే అవకాశాలే ఉంటాయి. కాబట్టి మనము పాజిటివ్ నంబర్స్ తీసుకోండి సరిపోతుంది. రైట్, ఇక్కడ 2 తీసుకుందాం, x వాల్యూ 2 తీసుకుందాం, x వాల్యూ 2 తీసుకుందాం. చూడండి x² 2² అంటే ఎంత ఉన్నది, 2² అంటే +4 రావడం జరుగుతుంది. ఓకే, చూడండి -5x అంటే -5, x వాల్యూ ఎంత తీసుకున్నాం 2, కాబట్టి -10. ఓకే, ఇక్కడ -10 తీసుకోండి, ఇక్కడ +6 తీసుకోండి. వాల్యూ చూడండి మూడింటిని యాడ్ చేయండి, ఈ మూడింటిని +4 -10 +6 ప్లస్లు 10 ఉన్నాయి, మైనస్లు 10 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి దీని వాల్యూ 0. ఇక్కడ ప్లస్లు x వాల్యూ 0, x వాల్యూ 2, y వాల్యూ 0. ఓకే, ఇక్కడ చూడండి మనము 2,0 x 2 y 0 అంటే ఇదే. కాబట్టి ఈ పాయింట్ని మనం రాసుకుందాం. ఓకే, 2,0 అని ఈ పాయింట్ రావడం జరిగింది. ఈ పాయింట్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయండి. ఓకే, తర్వాత మనం x వాల్యూ 3 తీసుకుందాం, x వాల్యూ 3 తీసుకుందాం. 3² అంటే ఎంత 9. ఓకే, 3 ఇంటూ -5 ఇంటూ 3, -5 ఇంటూ 3, ఇక్కడ -5ని 3తో చేసినప్పుడు -15 రావడం జరిగింది, -15. ఇక్కడ +6 చూడండి ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఓకే, +9 -15 +6, ప్లస్లు 15 ఉన్నాయి, మైనస్లు 15 ఉన్నాయి కాబట్టి 0 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ ఏంది, ఇక్కడ 0 రావడం, x వాల్యూ 3, y వాల్యూ 0 రావడం జరిగింది. ఇక్కడ ఏముంది x 3 y 0 అంటే ఈ పాయింట్. ఓకే, ఆ పాయింట్ను రాసినప్పుడు 3,0 అంటే కర్వ్ ఈ నుంచి ఇటు వెళ్ళింది. చూడండి x వాల్యూ 0 ఉన్నప్పుడు y వాల్యూ 0 ఉన్నప్పుడు x యాక్సెస్ పైన ఉంటుంది, x యాక్సెస్ 0 ఉన్నప్పుడు y యాక్సెస్ పైన ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత ఇప్పుడు ఈ పారాబోలా x యాక్సెస్ని 2 పాయింట్స్ దగ్గర 2 నంబర్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడితో ఆపినా కానీ మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. ఆన్సర్ అనేది ఇక్కడికే వచ్చింది. కానీ యూ షేప్లో రావాలంటే ఇంకో నంబర్ తీసుకుంటే మనకు బరబ్బర్ ఈజీగా మనకు తప్పకుండా యూ షేప్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 అనే నంబరు తీసుకుందాం. చూడండి 4² = 16. అదే రకంగా -5 × 4 -20. ఇక్కడ -20 రాయండి, +6 రాయండి. చూడండి ఈ మూడింటిని యాడ్ చేయండి,
ఇక్కడ +16 -20 +6. ఇక్కడ 22 ప్లస్లు ఉన్నాయి, -20 ఉన్నాయి కాబట్టి +2. ఇక్కడ +2 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ ఎంత 2. కాబట్టి 4 2. ఇక్కడ 4 2 చూడండి, ఇక్కడ 4 అనేది ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నాయి, వై యాక్సెస్ 4 2 అంటే మీదికి ఉంటుంది. కాబట్టి ఇది పైనకు వెళ్ళిన కొద్దీ ఇది ఇటు వస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఏంటిది? 4, 2. కాబట్టి ఈ కర్వ్ ఆ పాయింట్ను ప్లోటింగ్ చేయండి. ఆ ప్లోటింగ్ చేసిన తర్వాత కలపండి. ఇంకో నంబర్ కలుపుదాం, 5 అనే నంబర్ తీసుకుందాం. ఇక్కడ 5² అంటే ఎంత? 25. 5ని 5తో కూడా చూడండి, 5xని 5తో మల్టిప్లై చేసినప్పుడు -25. ఇక్కడ -25 రాయండి, ఇక్కడ +6 ఉంటుంది. ఈ మూడింటిని యాడ్ చేయండి, +25 -25 +6 30 + 31 ఉంటాయి, -25 ఉంది కాబట్టి +6 రావడం జరిగింది. దీని వాల్యూ +6. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 6. ఓకే చూడండి, ఇప్పుడు ప్లోటింగ్ చేయండి. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ ఎక్స్ వాల్యూ 5 ఉన్నది, వై వాల్యూ 6. 6 ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మన పాయింట్ ప్లోట్ చేసినప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 5, 6 అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ జాయిన్ చేసిన తర్వాత యూ షేప్లో పారాబోలాగా యూ షేప్ రావడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఈ పారాబోలా ఎక్స్ యాక్సెస్ని 2 నంబర్స్ పైన 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చేయడం జరిగింది? 2 దగ్గర మరియు 2 దగ్గర మరియు 3 దగ్గర, రెండింటి దగ్గర ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క జీరో వాల్యూస్ ఏం రాసుకోవచ్చు మనం? 2 and 3. 2 and 3. 2 and 3 are zeros of polynomial. ఓకే, ఇట్లా లాస్ట్గా కంక్లూజన్ రాస్తే దీనికో మార్కు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా సింపుల్గా మీరు 6 మార్క్స్ గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. చాలా సింపుల్గా మనము ఈ గ్రాఫ్ను గీసి జీరో వాల్యూస్ని ఫైండ్ చేయవచ్చు. చాలామంది పిల్లలు నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటారు, పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటారు, అది ఇది తీసుకొని ఆగమాగమై లాస్ట్కు ఆన్సర్ రాంగ్ చేసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది పిల్లలకు ఇంటీజర్స్ అడిషను, మల్టిప్లికేషన్ దగ్గర ఎర్రర్స్ పోతాయి. కాబట్టి ప్రతిసారి గ్రాఫ్ చూసేటప్పుడు ఇట్లా గ్రాఫ్ పోయేది ఇటు వచ్చిందంటే మనము ఎక్కడనో అడిషన్ దగ్గరనో మల్టిప్లికేషన్ దగ్గరనో రాంగ్ చేసినామని భావించాలి. ఓకే, గ్రాఫ్ వన్ సైడ్ ఇట్లా వెళ్తుందంటే ఇటే వెళ్తుంది. ఓకే, ఇది యూ షేప్లో రావడానికి ప్రయత్నం చేస్తుంది, యూ షేప్లో వస్తుంది. యూ షేప్లో వస్తలేదంటే ఇక్కడ క్యాల్కులేషన్లో ఏదో తప్పు అవుతుందని భావించాలి. కాబట్టి ఈ క్యాల్కులేషన్లో చూసుకోవాలి. ఓకే, చూద్దాం ఇంకో ప్రాబ్లం. ఓకే, ఇది కూడా PYQ. ఇది 6 మార్క్స్ క్వశ్చన్. ఓకే చూడండి, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ P of x is equal to x² minus 5x plus 4. Then find zeros from the graph. సేమ్ ఇప్పటిలాగానే ఇది ఈ టేబుల్లో y is equal to x² minus 5x plus 4 అని రాయండి. ఇది x వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ x² ఉంది తీసుకోండి, సెకండ్ టర్ము -5x ఉన్నది, ప్లస్ థర్డ్ టర్మ్ +4. ఇది y వాల్యూ x, y అనేది తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? ఇక్కడ గ్రాఫ్ పైన గ్రాఫ్ను సిద్ధం చేయండి. ఇక్కడ స్కేల్ రాయండి. x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని తీసుకోండి. ఓకే,
ఇక్కడ ఫస్ట్ మనము జీరో వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం? జీరో వాల్యూ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 0 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0. 0 స్క్వేర్ అంటే 0నే. 5 తోటి -5ని 0తో మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. +4 ఈ మూడింటిని యాడ్ చేస్తే +4 రావడం జరిగింది. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి 0,4. 0,4 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది 0,4 ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని ఫ్లోటింగ్ చేద్దాం. 0,4 0,4 అనేది ఒకటి ఫ్లోటింగ్ జరిగింది. చూడండి ఇక్కడ మరి ఈ యొక్క కర్వ్ ఈ పారాబోలో ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తుందా లెఫ్ట్ సైడ్ వెళ్తుందో మనం అంత తొందరగా కన్ఫర్మ్ చేయలేము. చూడండి, నెగిటివ్ వాల్యూ ఒకటి పాజిటివ్ వాల్యూ ఒకటి ఎక్స్ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే తప్ప మనకు దాని బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఓకేనా? రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. చూడండి, 1 స్క్వేర్ అంటే 1 -1ని 1తో -5ని 1తో ఇంటి చేసినప్పుడు -5 వస్తుంది. కాబట్టి -5. ఇక్కడ +4 రావడం జరిగింది. ఓకే, +4 రావడం జరిగింది. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి. 1 -5 +4 +5 ఉన్నాయి, -5 ఉన్నాయి, ఇది కూడా 0. కాబట్టి y వాల్యూ 0 రావడం జరిగింది. ఇక్కడ పాయింట్ x1 y దగ్గర 0. x1 y0 ఏడున్నది చూడండి, x1 y0 ఇక్కడ రావడం జరిగింది. x1 y0 అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ ఏముంటాయి? x అనేది 1, y అనేది 0. ఇదొక పాయింట్. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క యూ షేప్ పారాబోలా ఎలా వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పండి. ఈ రకంగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ రకంగా వెళ్ళేటప్పుడు మీరు ఏ నంబర్ను ఎక్స్ వాల్యూగా తీసుకోవాలి, ఏ నంబర్స్ని ఎక్స్ వాల్యూ తీసుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అంటే ఎక్స్ వాల్యూగా 2, 3, 4, 5, 6 ఈ రకంగా ఈ వాల్యూస్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ కర్వ్ అనేది ఇటు నుంచి ఇటు వస్తున్నప్పుడు మాత్రం నెగిటివ్ వాల్యూని తీసుకుందాం. ఈ కర్వ్ అనేది ఇటు నుంచి అటు వెళ్తుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. నెగిటివ్ వాల్యూస్ అసలు ముట్టుకోకండి. రైట్, 2 తీసుకోండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. -5 ఇంటూ -5 ఇంటూ 2 -5 ఇంటూ 2 అంటే -10. ఓకే, -10 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ +4 వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేయండి. ఒకటి +4 -10 +4 యాడ్ చేసినప్పుడు ప్లస్లు 8 ఉన్నాయి, మైనస్లు 10 ఉన్నాయి. ప్లస్ల కంటే మైనస్లు 2 ఎక్కువ ఉన్నాయి కాబట్టి y వాల్యూ -2 రావడం జరుగుతుంది. చూడండి, x వాల్యూ 2, y వాల్యూ -2. ఓకే, x వాల్యూ 2, y వాల్యూ -2. y వాల్యూ -2 అంటే కిందికి వెళ్తుంది అన్నమాట పాయింట్. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది పాయింట్? ఇక్కడ. కాబట్టి ఆ పాయింట్ని మనం ఫ్లోటింగ్ చేద్దాం. ఇక్కడ ఫ్లోటింగ్ చేద్దాం. 2 - 2 అనేది పాయింట్. కాబట్టి ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ 3 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ 3 తీసుకున్నప్పుడు 3 స్క్వేర్, x స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9. -5ని 3తో మల్టిప్లై చేసినప్పుడు -5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు -15. కాబట్టి ఇక్కడ -15 రావడం జరిగింది. +4. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి. 9 -15 +4 +13 ఉన్నది, -15 ఉన్నది. కాబట్టి -2 దీని యొక్క ఆన్సర్. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ x వాల్యూ ఎంత? 3, y ఈజ్ ఈక్వల్ టు -2. y వాల్యూ -2 అంటే కిందికి, x వాల్యూ 3, y ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఇది. ఓకే, కాబట్టి దీన్ని రాసుకుందాం. ఇక్కడ 3 - 2. కాబట్టి ఈ పాయింట్ ఈ రకంగా జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 5 -5 ఇంటూ -5 ఇంటూ 4 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 20. ఓకే, +4. ఈ మూడింటిని యాడ్ చేయండి. చూడండి, 16 + 20 -20
-20, 16 -20 +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది +20 ఉన్నాయి, -20 కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి మనకు దీని టోటల్ చేస్తే అంతే, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0 అంటే ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0 అంటే సేమ్ యాజ్ ఈజ్గా అలా ఉంటుంది. కాబట్టి పాయింట్స్ ఏంటి, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0. కాబట్టి ఈ రకంగా మనము కరువును జాయిన్ చేసినాం. ఈ పాయింట్ ఆ పాయింట్ ఆల్రెడీ మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఈ యొక్క పారాబోలో ఎక్స్ యాక్సెస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది. ఆల్రెడీ ఇంటర్సెక్ట్ చేసింది అంటే అక్కడనే స్టాప్ చేసిన పని లేదు, అవసరం లేదు, స్టాప్ చేయొచ్చు. ఈ యొక్క పారాబోలో ఎక్స్ యాక్సెస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తే అక్కడికి ఆన్సర్ వచ్చినట్టే. కానీ ఇది యూ షేప్ ఉంటే కొంచెం అందంగా ఉంటుంది. యూ షేప్ చేస్తే కొంత అందంగా ఉంటుంది కాబట్టి మనం ఇంకో నంబర్ తీసుకొని మరి ఇంకో పాయింట్ కనుగొవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5 అనే నంబర్ తీసుకుందాం. 5 అనే నంబర్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. అదే రకంగా -5 × 5, -5 అంటే -25 రావడం జరుగుతుంది. ఇక్కడ -25, ఇక్కడ ఫ్లోర్ అంటే 4 రాసుకోండి. ఈ మూడింటిని యాడ్ చేయండి. +25 -25 +4. ప్లస్లో 29 ఉన్నాయి, మైనస్లో 25 ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ప్లస్లో 4 ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 రాయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు 4. అంటే వై వాల్యూ 4 ఉంది కాబట్టి ఈ కర్వ్ అనేది మీదికి పోతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇటు పోయింది, ఇది ఇటు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆ పాయింట్ని రాసుకోవచ్చు. ఏమని? ఇక్కడ 5 ఎక్స్ యాక్సిస్ మీద 5, వై యాక్సిస్ మీద 4 ఇక్కడ ఇంటర్సెక్ట్ కావడం జరిగింది. ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయండి. మనకు యూ షేప్లో పారాబోలా రావడం జరిగింది. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 1 దగ్గర 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ పాలినోమియల్కి 0 వాల్యూస్ ఏమవుతున్నాయి? 1 అండ్ 4 యొక్క 0 వాల్యూస్. కాబట్టి ఇక్కడ మనము కంక్లూజన్ చేయండి. ఏమని కంక్లూజన్ చేస్తాం? ఓకే, 1 and 4 are zeros of polynomial. ఓకే, ఈ రెండు 1 and 4 ఈ రెండు కూడా పాలినోమియల్కి 0 వాల్యూస్. ఓకే, ఇంకా కొన్ని గ్రాఫ్స్ కూడా తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. ఓకేనా? ఇప్పటికే దాదాపు గ్రాఫ్ను ఫైండ్ అవుట్ చేయడం కానీ గ్రాఫ్ను ఉపయోగించి 0 వాల్యూస్ను కనుగొనడం మీ అందరికీ వచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోను చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేయండి. మీకు తప్పకుండా ఫైనల్ ఎగ్జామ్లో, ఆన్యువల్ ఎగ్జామ్లో 6 మార్క్స్ అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఉన్న క్యాల్కులేషన్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తే మీరు చాలా ఈజీగా ఈ గ్రాఫ్ను ఉపయోగించి 0 వాల్యూస్ కనుక్కోవడం వస్తుంది. కాబట్టి కొంత ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఆన్యువల్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్న చేయండి. 6 మార్క్స్ మీ అందరికీ రావాలని కోరుతూ మీ రాజన్న సార్. ఓకే, రైట్, గుడ్ నైట్.